ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 89వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 89వ భాగం తెలుసుకుందాం. ఇలా ఇట్లు రాముడు చెప్పుతుండగా భరతుడును లక్ష్మణుడును కింపురుష స్త్రీల కుట్టువును కూర్చి విని, రామచంద్ర ఆ రాజు తర్వాత చరిత్రను చెప్పమని అడగా, ఆ రాజచంద్రుడు ఇట్లు చెప్పను. ఆ కన్నడ స్త్రీలను దూరముగా పంపి ఆ మునీశ్వరుడు నవ్వుచూ అతడు నన్న ఇలాసతుతో నేర్పుగలిగిన మాటలతో ఇట్లను, ఓ చంద్రానన, నేను చంద్రుని పుత్రుడను, బుధుడు అనువాడును. ఓ భామ, నన్ను స్నేహపూర్వకమైన దృష్టిలతో చూడుము అనగా జనసంచారం లేని ఆ ప్రదేశమున చాలా సంతోషముతో ఆమె ఇట్లను, ఓ సోమపుత్ర, నేను స్వతంత్రురాలను కాన నీ చెంత ఉండేదను, నీవేమి చేయమని చెప్పినా విడువక చేయదాలను అనగా ఆ కాంత యొక్క మాటకు సంతసించి సుఖతత్పరుడై బుధుడు ఆమెను కూడి ఉండగా 1 మాసము 1 నిమిషము వలె గడిచిపోయాను. ఇట్లు వైశాఖ మాసము గడవగానే నిద్రించుతున్న ఇరుడు దగ్గర లేచి నీటి అందు నిలిచి చేతులెత్తి తపస్సు చేయుచున్న ఆ బుధుని చూచి, మునిశ్రేష్ఠ, ఈ అరణ్య మధ్యమునకు నేను వేటకై వచ్చి నా సేవకులు ఎందుకోయిరో తెలియకున్నాను. నీ మనస్సునందు ఆలోచించి చెప్పమనగా ఆ రాజుతో బుధుడు ఇట్లను, రాజా, రాళ్ళవాన కురిసి నీ సైన్యమంతయు మంట కలిసినది. నా ఆశ్రమం ఉండొచ్చే గాలివాన భయము వలన బతికటివి. ఎలా భయపడదవు? ఫలములను దుంపలను తెచ్చు నీ వెచ్చన ఉండుమనగా అతడు తన సైన్యమంతయు నశించుటకు విచారించుతూ వ్యసనమనందిన వాడే బుధునితో ఇట్లను, రాజ్యమును విడిచితే మృత్యులు నశించిరి. నేను ఇందు నిలుచుట మర్యాద, నాకు వెళ్ళుటకు ఆజ్ఞయము. నా కొడుకకు శశిబిందునకు రాజ్య పట్టాభిషేకం చేయ వెళ్ళను. మృత్యులను, భార్యలను, ప్రజలను, సౌఖ్యములను విడిచి మునివలే నేను వనముల ఉండదగదు కదా. మున్నాద అశుభమైన మాటలను పలుకకుండా అనుజ్ఞ ఇమ్మగా రాజేంద్రుని మాటలకు బుధుడు ఆశ్చర్యపడుతూ, రాజా, ఎలా ఆలోచించదవు? ఇతడు నిలువము. 1 సంవత్సరము గడవగానే నీకు నేను గొప్ప మేలు కలుగజేయనగా కర్ణమపుత్రుడకు ఇనుడు ప్రేమతో అతడు నిలిచి ఘోరమైన తపస్సు చేసను. అతొక నెల గడవగానే తిరిగి శ్రీయై బుధుని కలిసను. ఇట్లు 9 నెలలు గడవగానే ఆ ఇలాదేవి పురూరవుడును కొడుకును కని ఆ పుత్రుని తండ్రికి తీసుకొనమని అప్పుడే ఇచ్చివేసను. ఏడాది గడవగా రాజు పురుష రూపమును పొంది తగిన విధముగా మనస్సులను రంజింపజేయు కథలతో చంద్రపుత్రుడు అతనికి ఎంతయో సంతోషమును కలుగజేసను. దీంతో ఇవాళ 89వ భాగం పూర్తయింది. మీకు అందరికీ కూడా ఈ పురాణ శ్రవణం అందు ఆసక్తి కలిగి ఈ కథలన్నింటినీ కూడా చక్కగా ఉత్తరాఖండ అంతా కూడా కథలు వింటూ మీరు మీ యొక్క పిల్లలకు తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయాల్ని, విలువల్ని కాపాడుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాట